ఏపీలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు కదా. బట్ ఇప్పుడు మన చేతుల్లో మూర్తి ఎస్ఏఎస్ గ్రూప్ హైదరాబాద్ ఈ సర్వే సంస్థ మే 4th వరకు చేసింది. వీళ్ళు ఏంటంటే సింపుల్ డిస్క్రిప్టివ్ ఇచ్చేసారు, అంటే జిల్లాల వైజ్గా ఇచ్చేసారు. అంటే ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత చేసిన జిల్లాలు కాదు, ఓల్డ్ జిల్లాలు ఏవైతే 13 ఉన్నాయో ఆ జిల్లాల వైజ్గా ఇచ్చారనమాట. బట్ ఇప్పుడు మనం ఆ జిల్లాల వైజ్గా చూద్దాము. అంటే వీళ్ళు నెంబర్ ఆఫ్ సీట్స్, జిల్లా నెంబర్ ఆఫ్ సీట్స్, ఏ పార్టీకి ఎన్ని, క్లోజ్ కంటెస్టెంట్ కూడా ఇచ్చారనమాట. సో ఆ విధంగా చూద్దాం. ఒకటి శ్రీకాకుళము, టోటల్ 10 సీట్లు ఉంటే వైఎస్ఆర్సీపీకి 5, టీడీపీ, జనసేన, బీజేపీ 4, క్లోజ్ కంటెస్టెంట్ 1. 2 విజయనగరం, నంబర్ ఆఫ్ సీట్లు వచ్చేసరికి 10, వైఎస్ఆర్సీపీ 7, టీడీపీ, జనసేన, బీజేపీ 1, క్లోజ్ కంటెస్టెంట్ 1. 3 విశాఖపట్నం, టోటల్ 15 సీట్లు ఉంటే వైఎస్ఆర్సీపీ 7, టీడీపీ, జనసేన, బీజేపీ 7, క్లోజ్ కంటెస్టెంట్ 1. 4 ఈస్ట్ గోదావరి, టోటల్ 19 సీట్లు ఉంటే వైఎస్ఆర్సీపీ 9, టీడీపీ, జనసేన, బీజేపీ 7, క్లోజ్ కంటెస్టెంట్ 3. వెస్ట్ గోదావరి, టోటల్ వచ్చేసరికి 15 సీట్లు, వైఎస్ఆర్సీపీ 7, టీడీపీ, జనసేన, బీజేపీ 5, క్లోజ్ కంటెస్టెంట్ 3. 7 గుంటూరు, టోటల్ వచ్చేసరికి 17 సీట్లు, తర్వాత వైఎస్ఆర్సీపీ 7, టీడీపీ, జనసేన, బీజేపీ 7, క్లోజ్ కంటెస్టెంట్ 3. 8 ప్రకాశం జిల్లా, టోటల్ వచ్చేసరికి 12 సీట్లు, వైఎస్ఆర్సీపీ 5, టీడీపీ, జనసేన, బీజేపీ 5, క్లోజ్ కంటెస్టెంట్ 2. నెల్లూరు 9 నెల్లూరు, టోటల్ వచ్చేసరికి 10, వైఎస్ఆర్సీపీ 5, టీడీపీ, జనసేన, బీజేపీ 4, క్లోజ్ కంటెస్టెంట్ 1. 10 కడప, టోటల్ 10 సీట్లు, వైఎస్ఆర్సీపీ 8, టీడీపీ, జనసేన, బీజేపీ 1, క్లోజ్ కంటెస్టెంట్ 1. 11 నెల్లూరు, టోటల్ 14 సీట్లు, వైఎస్ఆర్సీపీ 11, టీడీపీ, జనసేన, బీజేపీ 2, క్లోజ్ కంటెస్టెంట్ 1. 12 అనంతపూర్, టోటల్ 14, వైఎస్ఆర్సీపీ 8, టీడీపీ, జనసేన, బీజేపీ 3, క్లోజ్ కంటెస్టెంట్ 3. చిత్తూరు, టోటల్ 14, వైఎస్ఆర్సీపీ 8, టీడీపీ, జనసేన, బీజేపీ 3, క్లోజ్ కంటెస్టెంట్ 3. సో టోటల్ 175కి ఈ రిపోర్ట్ ప్రకారము వైఎస్ఆర్సీపీ 95, టీడీపీ, జనసేన, బీజేపీ 54, క్లోజ్ కంటెస్టెంట్ 26. బట్ క్లోజ్ కంటెస్టెంట్లో కూడా లీడ్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి 18 సీట్లు ఉంటే టీడీపీ లీడ్ వచ్చేసరికి 8 ఉన్నాయి. సో ఇదే సర్వే రిపోర్టు రీజియన్ వైజ్గా చూస్తే, అంటే వీళ్ళు 4 రీజియన్స్గా డివైడ్ చేశారు. ఆ రీజియన్ వైజ్గా చూస్తే ఒకటి రాయలసీమలో కడప, కర్నూలు, చిత్తూరు అండ్ అనంతపురం, టోటల్ అసెంబ్లీ సీట్లు వచ్చేసరికి 52లో వైఎస్ఆర్సీపీకి 35, టీడీపీ అలయన్స్కి 9, అదర్స్ 0, క్లోజ్ కంటెస్టెంట్ 8. సౌత్ కోస్టల్ అంటే నెల్లూరు, ఒంగోలు, గుంటూరు అండ్ కృష్ణ, టోటల్ వచ్చేసరికి 55 సీట్లు ఉంటే వైఎస్ఆర్సీపీకి 25, టీడీపీ అలయన్స్కి 21, అదర్స్ 0, క్లోజ్ కంటెస్టెంట్ 9. గోదావరి డిస్ట్రిక్ట్ అంటే డెల్టా ప్రాంతం, ఈ డెల్టా ప్రాంతంలో వచ్చేసరికి టోటల్ 34 ఉంటే వైఎస్ఆర్సీపీ 16, టీడీపీ అలయన్స్ 12, అదర్స్ 0, క్లోజ్ కంటెస్టెంట్ 6. నార్త్ కోస్టల్ అంటే ఉత్తరాంధ్ర, టోటల్ 34 సీట్లు ఉంటే వైఎస్ఆర్సీపీ 19, టీడీపీ అలయన్స్ 12, అదర్స్ 0, క్లోజ్ కంటెస్టెంట్ 3. సో ఓవరాల్గా 175లో వైఎస్ఆర్సీపీ 95, టీడీపీ అలయన్స్ 54, అదర్స్ 0, క్లోజ్ కంటెస్టెంట్ 26. సో ఈ 26లో కూడా 18 సీట్లు వచ్చేసరికి లీడింగ్ వైసీపీ ఉంటే 8 వచ్చేసరికి టీడీపీ అలయన్స్ లీడింగ్లో ఉందన్నమాట. సో ఓవరాల్గా ఇదన్నమాట. ఈ రిపోర్ట్ ప్రకారం వైఎస్ఆర్సీపీయే ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తుందనేది సారాంశం.